సహనం ఒక వరం. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట కార్యక్రమాలను, నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుతూ నిరంతరము అంకితభావంతో చేసే కృషే సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని పొగడ్తలతో, విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చేసే యజ్ఞం అది. ఏ రంగంలో అయినా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే సహనం చాలా అవసరం. ప్రపంచ మనుగడంతా సహనశీలితో ముడిపడింది. మనిషికి సంకుచితత్వం, స్వార్థం, పాపాలు, అతిక్రమణ, ప్రేమరాహిత్యం అన్నింటికీ ఈ పొడమి తల్లి భరిస్తోంది. అందుకేనేమో తమిళ కవి, తత్వవేత్త తిరువాళ్వూర్ సహనాన్ని భూమాతతో పోల్చి చెప్పాడు. పిల్లలు తల్లిదండ్రులు, కన్నవారితో పిల్లలు, యజమానులతో, కార్మికులతో, అధికారులతో, ఉద్యోగులు ఎన్నిటినో భరిస్తారు. సహనం లోపిస్తే కుటుంబం, సంఘ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. హాయి మాయమవుతుంది. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు చేజిక్కించుకొని గొప్పవాడిని ఎదగటానికి సహనం అవసరం. అది లోపించటం వల్ల కలిగే అనర్థాలకు చరిత్ర, పురాణాలు సాక్ష్యమిస్తాయి. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయి. నియంత మట్టి కరిచారు. అసహనంతో నిండిన మనస్సు అసూయాద్వేషాలతో నిలయం. శ్రీకృష్ణుడు పాండవులు సహనం పాటించడంలోని గొప్పతనాన్ని చెబుతూ పనిచేస్తూనే చెయ్యనట్లుండమని, నిజమైన యోగి లక్షణమని స్థితప్రజ్ఞత చెప్పాడు. కొన్ని పరిస్థితుల్లో సహనం వేదన రగిలిస్తుంది. అయినా సంయమనం కోల్పోకూడదు. లక్ష్య సాధనలో ఆటుపోట్లు తప్పవు. కష్టసుఖాలు భరించగలిగే సహనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఎదురయ్యే పరిస్థితులు ఎటువంటివైనా సుఖదుఖాలు, జయాపజయాలు శీతాకాలం వేసవి కాలంలా మారిపోతూ ఋతువులంటి చెల్లించిపోకుండా సహనంతో నేర్చుకోవాలంటాడు గీతలో కృష్ణుడు. సహనం లేని దుర్యోధనుడు కురుక్షేత్ర సంఘం కారణమైతే అశోకుడు సహనం కళింగ యుద్ధంలో లక్షలాది మందిని కడతీర్చింది. సహనం ఒక మానసిక స్వచ్ఛతకు దారి చూపే భగవానుగ్రహ చేరుస్తుంది. విలువ అనేది త్వరితగతిని దక్కదు. ఓర్పు ఉంటేనే లక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు. సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ స్థితిలో అలవర్చుకున్న సందర్భాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పైవైపు చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో క్లిష్టంగా తోస్తాయి. అవి చక్కబట్టడానికి ఎంతో నిరీక్షణ అవసరం. దైవంపై విశ్వాసం ఉంచి సహనాన్ని ప్రదర్శిస్తే కొండలు కదిలించవచ్చు. నా వల్ల ఇది సాధ్యపడిందా అని మనిషి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఎన్నింటినో చూస్తూనే ఉంటాం. సహనానికి వివేకం తోడైతే భావోద్వేగాన్ని నియంత్రించుకోవచ్చు. ఎంత ప్రయాసపడినా సరైన సమయంలో సరైనది జరిగేంత వరకు సహనం నిరీక్షించమని సలహా ఇస్తుంది. గుడ్డును తగినంత సమయం పొదిగగలిగితే పిల్ల బయటకు వస్తుంది. పగలగొట్టి తీస్తే రాదు. సత్ఫలితాలు కావాలంటే సహనం ఉండాల్సిందే.